హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాబులస్ ప్రియా. సో ఈ వీడియో పాత వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. సో ఇది డే 1 అండ్ డే 2 ఇన్ తిరుమల వీడియో. సో మేమంతా కూడా కాలినడకన కొండెక్కి తిరుమల రీచ్ అయిపోయాము. మెయిన్ వైల్ మమ్మీ డాడీ వాళ్ళు ఆల్రెడీ రూమ్ తీసేసుకున్నారనమాట. సో మేమున్న కాటేజ్ వచ్చేసి ఆదిశేషుల గెస్ట్ హౌస్. ఈ గెస్ట్ హౌస్ తిరుమల టెంపుల్ నుంచి కొంచెం దూరంలో ఉంటుందన్నమాట. దీన్ని బుక్ చేసుకోవాలి అంటే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ఫేర్ వచ్చేసి పర్ డే 1700 రూపీస్. అండ్ ఎక్స్టెన్షన్ గురించి అయితే నో ఐడియా, బట్ మేము ఇక్కడ ఒకటే రోజు స్టే చేసాం బికాజ్ ఎక్స్టెన్షన్ దొరకలేదు. అండ్ మీన్ వైల్ మేము ఇక్కడ ఏమంటారు తిరుమల రీచ్ అయ్యి గెస్ట్ హౌస్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఆ రోజుకి మటుకి మాత్రం మా మమ్మీ డాడీ పిన్ని వాళ్ళకు దర్శనం ఆ రోజు ఉండే, అండ్ మాకు నెక్స్ట్ డే ఉండే అనమాట నైట్లో. సో ఇంకా ఫ్రెష్ అయ్యి కొంచెం రిలాక్స్ అయ్యాము. ఇంకా అప్పటిలోపు ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు పిన్ని వాళ్ళంతా రెడీ అయ్యి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యారు. వాళ్ళు అట్లాగా శాస్త్ర దీపాలంకరణ సేవ, నాదని రాజనం ఇట్లా చూసుకొని దర్శనంకి వెళ్ళారనమాట. సో ఇక్కడ రూమ్ లోపల తీసిన వీడియో క్లిప్స్ కొంచెం షేర్ చేస్తాను. సో రూమ్ ఎట్లా ఉందో మీకు ఐడియా ఉంటుంది. ఈ రూమ్స్ చాలా బాగున్నాయి, అంటే స్పేషియస్గా సరిపోతాయి అన్నమాట అందరికీ. కాకపోతే మాకు ఆల్మోస్ట్ 15 మెంబర్స్ ఉన్నాం. సో ఇందులో ఒక్క దాంట్లో అయితే సరిపోరు కాబట్టి మాకు రాంబగిజాలో కూడా వేరే రూమ్ ఉండే అనమాట. అండ్ మంచిగా ఉంది, స్పేషియస్గా ఉన్నాయి. 1700కి వర్త్ అయ్యి రూమ్స్. కాకపోతే టెంపుల్ నుంచి చాలా దూరం ఉందన్నమాట, వాకబుల్ డిస్టెన్స్లో అయితే లేదు. సో ఇక్కడ నుంచి మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళాలన్నా లేకపోతే రాంబగిజాకి వెళ్ళాలన్నా మాకు జీప్ కంపల్సరీ అనమాట. వాక్ చేయొచ్చు, బట్ వాకబుల్ డిస్టెన్స్లో మాత్రం టెంపుల్ లేదు, అదొక్కటే డ్రాబ్యాక్ అనమాట దీంట్లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఎదురుగానే మనకి శ్రీవాణి టికెట్ లైన్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా ప్లెజెంట్ అట్మాస్ఫియర్, చుట్టూ చెట్లు అండ్ మంచి ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంది. ఒక్కటి ఏంటంటే మనం టెంపుల్కి వెళ్ళాలన్నా షాపింగ్కి వెళ్ళాలన్నా చాలా నడవాలన్నమాట. సో అదొకటి. రూమ్ అయితే చాలా బాగుంది, రూమ్ హాట్ వాటర్ ఫెసిలిటీ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. అండ్ మేము ఫ్రెష్ అయ్యే లోపల మమ్మీ డాడీ వాళ్ళు రెడీ అయ్యి బయటికి వెళ్ళారనమాట తిరుమల చూడడానికి. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు నైట్లో దర్శనం ఉంది. మమ్మీ డాడీ పిన్ని అత్త తమ్ముడికి వాళ్ళకి ఆ రోజు దర్శనం ఉందనమాట. సో ఇంకా వాళ్ళు అట్లా బయటికి వెళ్ళి మళ్ళీ రూమ్కి అయితే వచ్చారు. రూమ్కి వచ్చేసి కొద్దిసేపు ఉండి మళ్ళీ ఇంకా వాళ్ళ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయారనమాట. ఇది డే 2 ఇన్ తిరుమల. సో డే 1లో మేము తిరుపతి నుంచి తిరుమల కాలినడక దారిలో వచ్చాం కదా, సో అది చూపించాను. సో ఇదంతా డే 2 అనమాట. సో డే 1 రోజు మా ఫ్యామిలీలో కొంతమందికి దర్శనం ఉండే, డే 2 మాకుంది. సో డాడీ వాళ్ళు మా చెల్లెలు అందరూ డే 1లో వెళ్ళారు. సో ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. సో ఇక్కడ మేము ఉన్న గెస్ట్ హౌస్ ఆదిశేషుల గెస్ట్ హౌస్. ఆదిశేషుల గెస్ట్ హౌస్ టెంపుల్ నుంచి మనకి కొద్దిగా దూరంలో ఉంటుంది. దీని అకామిడేషన్ డీటెయిల్స్ వచ్చేసి 1700 రూపీస్ పర్ డే. అండ్ ఇందులో ఒక హాల్, బెడ్రూమ్, వాష్రూమ్, ఒక చిన్న కిచెన్ లాంటి ఏరియా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ లైన్ వచ్చేసి శ్రీవాణి ట్రస్ట్ లైన్ ఉంటుంది కదా, 10,000 రూపీస్ ఈచ్ టికెట్. సో ఆ లైన్ అనమాట ఇది. అది మా గెస్ట్ హౌస్కి కొంచెం దగ్గరలో ఉంది. అండ్ ఇక్కడ మేము ఆదిశేషుల గెస్ట్ హౌస్ నుంచి గుండం వైపుకి వెళ్తున్నాం అనమాట. గుండంలో స్నానం చేసేసి మళ్ళీ మేము రాంబగిజా గెస్ట్ హౌస్కి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు. సో గుండంకి వెళ్ళి స్నానాలు అవన్నీ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి రాంబగిజాకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఆదిశేషుల గెస్ట్ హౌస్కి వచ్చాము. వచ్చి మళ్ళీ పాంచజన్యానికి వెళ్ళాము. ఇది ఒక లాంగ్ ప్రాసెస్. ஸ்ரீவாரி புஷ்கரணியில் பயன்படுத்தாதீர்கள். மேலும் உங்களின் உடைமைகளை பாதுகாப்பாக வைத்துக் கொள்ளுங்கள். புஷ்கரணி காலணிகளுடன் இறங்காதீர்கள். ஓம் நமோ Don't wash your clothes in Don't use soap and shampoo in Please take care of yourself. Don't ఇక్కడ మా బాబాయ్ మమ్మల్ని ఎట్లా మునగాలో చెప్తున్నాడు అనమాట. అక్కడ రాడ్స్ ఉన్నాయి కదా, వాటిని పట్టుకొని కిందికి మునగమంటున్నాడు. అయినా కూడా తలలు తడవట్లేదు. సో గుండంలో స్నానం అంటే తల తడవాలి కదా,
సో అది ఎట్లా చేయాలో చెప్తున్నాడు. అండ్ ఎవరు వినకపోతే ఇండివిజువల్గా వచ్చి తనే ముంచాడనమాట మా బాబాయ్. సో ఆ వీడియో క్లిప్స్ ఇవి. నా వెంకట్ కూసో, పైకి లేపు, ఇంకా పైకి లేపు. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, శ్రీవారి పుష్కరిణిలో బట్టలు ఉతకరాదు, సబ్బులు షాంపూలు వాడకండి. దొంగలున్నారు, జాగ్రత్త. మీ వస్తువులు అట్లా గుండంలో స్నానాలు అయిపోయిన తర్వాత మా తమ్ముళ్ళందరూ కూడా రాంబగీజాకి వెళ్ళిపోయారనమాట. సో నేను, పిన్ని, బాబాయ్ ఇంకా చెల్లెళ్ళు అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ కోసం వెంగమాంబాకి వెళ్ళాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి రాంబగీజాకి వెళ్ళి కవర్స్ అవన్నీ పెట్టేసి మేము మళ్ళీ ఆదిశేషులకు వెళ్ళామన్నమాట. సో ఆదిశేషులు వెకేట్ చేయాలి అది, బికాజ్ ఎక్స్టెన్షన్ లేదు దాన్ని. సో ఇక్కడ మా బాబాయ్, పిన్ని, మేము మాత్రమే గుండంలో స్నానం చేసి వెంగమాంబాలో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మేము మళ్ళీ రాంబగీజాకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఆదిశేషులకు వెళ్ళి ఈవినింగ్ దర్శనానికి అయితే రెడీ అయిపోయాము. ఇది మొత్తం వెంగమాంబాలో షూట్ చేసిన వీడియో క్లిప్స్ అనమాట. కదా ఇద్దరికి ఎట్లా పోయింది? తిరుమలలో అకామిడేషన్ ముందులా లేదు. మేము 3 months అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నా కూడా ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క దగ్గర వచ్చిందనమాట. సో మేము ఇప్పుడు ఆదిశేషుల గెస్ట్ హౌస్ వెకేట్ చేయాలి. దాని ఎక్స్టెన్షన్ చేయించుకోవచ్చు, కాకపోతే టెంపుల్ నుంచి చాలా లాంగ్ ఉందన్నమాట. సో మా కజిన్స్ అంతా రాంబగీజాలో ఉన్నారు అండ్ మేము ఆదిశేషులో ఉన్నాం. సో చాలా లాంగ్ అవుతుంది. సో అందుకని అది వెకేట్ చేసి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఇంకో రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. సో మేము తీసుకున్న రూమ్ 1000 రూపీస్ది, అది పాంచజన్యం. దీంట్లో ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మేము అందరం మళ్ళీ ఆదిశేషుల నుంచి లగేజ్ అంతా తీసుకొచ్చి మా పాంచజన్యంకి అయితే షిఫ్ట్ అయిపోయారనమాట. సో ఇది పాంచజన్యం లోపల తీసిన వీడియో క్లిప్పింగ్స్. అండ్ ఇక్కడే ఉండి ఇంకా ఈవినింగ్ మా దర్శనం ఉండే, పిన్ని, బాబాయ్, నేను, చెల్లెలు అందరూ కలిసి ఇంకా ఇక్కడ నుంచే రెడీ అయిపోయి ఈవినింగ్ దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మాకు దర్శనం వచ్చేసి నైట్ 10 o'clock స్లాట్ అయితే నేను బుక్ చేశాను. నైట్ 10 అంటే ఇంకా చాలా టైం ఉంది కదా. సో అట్లా మేము 4 or 5కి అట్లా బయటికి వచ్చేసాము. బయటికి వచ్చి లైట్గా టిఫిన్ అట్లా చేసుకొని చిన్నగా షాపింగ్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. సో మా అందరికీ దర్శనం ఒకటే రోజు లేదు. మమ్మీ, డాడీ, పిన్ని, అత్త, తమ్ముడు వీళ్ళకి అందరికీ day 1లో ఉండే. పిన్ని, బాబాయ్ ఇంకా వేరే చెల్లెలు వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ డే ఉండే అనమాట. సో లైట్గా టిఫిన్ చేసేసి చిన్నగా షాపింగ్ అట్లా చేసుకొని దర్శనంకి స్టార్ట్ అయిపోయాము. సో ఇది నేను ఆ షాపింగ్ కాంప్లెక్స్లో తీసిన వీడియో క్లిప్పింగ్. ఇక్కడ శారీస్ కూడా బాగున్నాయి, బట్ కొంచెం ఎక్స్ట్రా రేట్ ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ ఇక్కడ ఈ విగ్రహం నాకు చాలా బాగా నచ్చింది, అందుకనే షూట్ చేశాను.
ఆ తర్వాత ఇక్కడ నుంచి లేపాక్షికి అయితే వెళ్ళాం. లేపాక్షిలో లైట్గా అన్ని ప్రోడక్ట్స్ బాగానే ఉన్నాయి, కొంచెం కాస్ట్లీ బట్ ఓకే బాగున్నాయి అన్నమాట. ఇది లేపాక్షి స్టోర్ అనమాట. సో లేపాక్షిలో వీడియోస్ నాట్ అలౌడ్, సో ఏం షాపింగ్ చేసామో చూపించలేకపోయాను. బట్ నాకు అక్కడ ఉన్న కృష్ణుని విగ్రహం చాలా బాగా నచ్చింది. దాని కాస్ట్ ఆల్మోస్ట్ 11 lakhs ఎంతో ఉందన్నమాట, ప్యూర్ వుడ్తో చేసింది. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఒక్క వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేయగలిగాను. సో అలా డే 2 ఇన్ తిరుమల మా దర్శనంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది ఇవాళటి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.